మీ వాయిస్ చెప్పండి. 5 minutes మాట్లాడతాను. 2000 ఇస్తే బాడీ మొత్తం. 2000 ఇస్తే బాడీ మొత్తం? లేదు లేదు మేడం, వద్దు. థ్యాంక్స్, ఇప్పటికైతే చాలు. నాకు జస్ట్ చూసిన, ఇప్పటికైతే చాలు. ఇప్పుడైతే చాలు మేడం. ఒకసారి నువ్వు నీ టీషర్ట్ తీయచ్చు కదా. టీషర్ట్ తీయనా నాది? ఓకేనా? ఒకసారి అని లిఫ్ట్ చేద్దామని ఇట్లా వచ్చిన పైగా అనేసరికి లిమ్మ లాక్ పడిపోయింది. అది ఓకే, వీడియో కాల్. మనకి డాక్టర్స్ బ్లాగ్ కానీ ఏదైనా వీడియో కాల్ వస్తే లాక్ పడిపోతుంది. లాక్ పడిపోయింది. ఆ లాక్ పడిపోయేసరికి నేను ఈ అమ్మాయి బాత్రూంలో ఉంది అన్న, గబాగా బయటకు వచ్చి ఆ ఫోన్ తీసుకుని మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఫోన్ తీసుకొని మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళిపోయింది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అర్జున్ బ్లాగ్స్. సో గైస్, ఈరోజు అయితే మన దగ్గరికి బ్రదర్ వచ్చిండు. సో గైస్, ఇక్కడైతే చాలామందికి జరిగేది అంటే సారీ, నేను ఇట్లా అందరిని ఉద్దేశించి అంటలేను నేను. సో చాలా వాటికి ఇట్లా జరుగుతుంది. ఏంటంటే నాకు వచ్చే మెసేజెస్లో నేను చాలా వాటికి చూసిన మెసేజెస్ ఇట్లనే ఉన్నాయి. ఏంటంటే, అన్న నేను ఇట్లా దుబాయ్లో ఉంటున్నా, నేను ఇట్లా సౌదీలో ఉంటున్నా, నేను ఇట్లా ఇక్కడ వర్క్ చేస్తున్నా, నేను ఈ స్టేట్లో వర్క్ చేస్తున్నా, కానీ నా పిల్లం ఇట్లా చేస్తున్నది, ఇట్లా తమాషాలు చేస్తుంది, తను ఏం చేస్తుందో నాకు అర్థమవుతలేదు, నాకు అనుమానం వస్తుంది, తను వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, వేరే వాళ్ళతో ఉంటుంది అని నాకు అనుమానం వస్తుంది అన్నట్టు ఇట్లాంటి చాలా మెసేజెస్ నాకు వస్తున్నాయి. అండ్ చాలా కేసెస్లో ఇట్లా జరుగుతున్నాయి కూడా. సో ఈ బ్రదర్ కేసులో కూడా ఇట్లనే జరిగింది. సో నేను ఒకటి చెప్తున్నా, ఏంటంటే ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకునేది ఏంటంటే, నేను ఏమంటారు, ఈ బ్రదర్కి జరిగింది మొత్తం నాకు చెప్పిండు. మళ్ళీ ఒకసారి కూడా నేను అంటే మొత్తం చెప్పిండంటే ప్రాపర్గా చెప్పలేదు, జస్ట్ కట్ షాట్లో చెప్పిండు. సో నేనేం చెప్పిన అంటే, వీడియో ముంగడ చెప్పు, నీకు న్యాయం కావాలి అంటే అని చెప్పేసి వీడియో ముంగడికైతే తీసుకొని వచ్చేసి. ఇంకొకటి నేను అక్కడ చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, అర్జున్ బ్లాగ్స్ క్రేజీ శాలిని పేర్ల మీద చాలా ఫ్రాడ్లు జరుగుతున్నాయి. ఇట్లా అర్జున్ బ్లాగ్స్ క్రేజీ శాలిని అక్కతోని ఇట్లా నేను ఈ కేసు సాల్వ్ చేపిస్తా, ఇట్లా శివన్నతో నేను ఈ కేసు సాల్వ్ చేపిస్తా అని చెప్పేసి అయితే పైసలు అయితే తీసుకుంటున్నారు దొంగ లంజోడుకులు. ఆ లంజోడుకులని పట్టుకుంటా తొందరలోనే. నేనైతే ఒకటే మాట చెప్తున్నా, వాళ్ళు ఏమేమి చేసారు అన్ని స్కామ్లు ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి. అరే మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాను మీరు అనుకుంటున్నారేమో, మీరు అలర్ట్ అవుతారని మీరు అనుకుంటున్నారేమో, మీరు ఆల్మోస్ట్ దొరికిపోయారు. ఇంకా నేను ఈ వీడియోలో కుల్లా చెప్తున్నా, లంజోడుకులారా గుద్ద వాళ్ళు దెంగేస్తా ఎవడైనా కానీ సరే, మా పేర్ల మీద స్కాములు చేస్తున్నారు. సో నేను ఒకటే చెప్తున్నా, మీరు ఈ స్కామ్లలో పడకండి. మేము ఎవరి దగ్గర ఎటువంటి రూపాయి తీసుకోము, ఎటువంటి ఫీజు ఎటువంటిది ఏం ఛార్జ్ చేయము. క్రేజీ శాలిని అక్క అయినా కానీ సరే, అర్జున్ బ్లాగ్స్ నేనైనా కానీ సరే ఎటువంటి పైసలు తీసుకోము. సో కాబట్టి జాగ్రత్తగా ఉండుర్రి. మీరు పైసలు ఇచ్చి మీరు మోసపోకండి. మీ దగ్గర అన్ని పైసలు ఉంటే బయట ఒక 10 మందికి అన్నదానం చేయండి. ఒక ఇండ్లు లేని వాళ్ళకి బయట ఇట్లా పడుకొని ఉంటారు రోడ్ల మీద, వాళ్ళకి అది తిండి పెట్టండి, పుణ్యమన్న వస్తుంది. మీరు ఇటువంటి కేసులు ఉన్నాయి అని చెప్పేసి శివన్న సాల్వ్ చేస్తాడు, శాలినక్క సాల్వ్ చేస్తాడు అని చెప్పేసి మా పేర్ల మీద ఫ్రాడ్లు చేస్తారు దొంగలని జడుకులు. సో దాన్ని బట్టే నేను చెప్తున్నా, మీరు ఎవరికి ఎటువంటి పైసలు అయితే ఇవ్వకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. మేమైతే ఎవరి దగ్గర ఒక్క రూపాయి అయితే మేము తీసుకోము. సో ఇదే నేను మీకు చెప్తున్నా. సో ఇప్పుడైతే మన దగ్గరికి బ్రదర్ వచ్చిండు. సో ఏంది బ్రదర్ ప్రాబ్లం ఏంది, అసలు ఏం కథ, ఏమైంది అనేది మొత్తం మనం బ్రదర్ మాటల్లో మనం తెలుసుకుందాం మనం. సో బ్రదర్, అసలు ఏమైంది, అసలు ఏం కథ మొత్తం ఉన్నట్టుగా చెప్పు. నీకు న్యాయం జరగాలి అంటే ఉన్నట్టుగా చెప్పు, ఓకేనా? చెప్పు బ్రదర్. నీ పేరు? నమస్తే అన్న, నా పేరు వెంకట్. చెప్పు వెంకట్, నువ్వు చెప్పు. మాది ఆంధ్రానా, మేము ఇక్కడ హైదరాబాద్లో ఉంటాం. ఓకే. నేను దుబాయ్లో పనిచేస్తాను. హౌస్ కీపింగ్, అదే ఇండ్లలో పనిచేస్తా అన్న. హౌస్ కీపింగ్ పని చేస్తా, ఇంట్లో పని చేస్తా. ఓకే. వాళ్ళు ఏం చెప్పినా చేయాలి. వాళ్ళు అంటే నేను అక్కడ చేసే పని మామూలుగా ఇండ్లలో ఊడవడం, తుడవడం, వాళ్ళు బాత్రూమ్ గడపని అడగాలి, ఏం చేయమన్నా చేయాలి. హౌస్ కీపింగ్ అంటే ఇంకా అన్నీ వస్తాయి, ఇంకా చెట్ల నీళ్ళు కొట్టడం అన్నీ వస్తాయి. ఓకే. అదేంటంటే నేను నా భార్యతో వీడియో కాల్ మాట్లాడదామని ఫోన్ చేసిన. నా ఫోన్ చేస్తుంటే ఆ అమ్మాయి వేరే కాల్లో మాట్లాడాడు. అది వస్తుంది కదా మామూలుగా. అవును, వీడియో కాల్ చేస్తే వేరే కాల్ ఉన్నట్టు వస్తుంది. వస్తుంది. ఓకే.
ఈ ఎందుకు ఇట్లా లిఫ్ట్ చేసినప్పుడు ఎందుకు ఇట్లా ఎవరితో మాట్లాడుతున్నా అంటే మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నా అని చెప్పి చెప్తుంది. అసలు ఇంకా చాలాసార్లు ఫోన్ చేసినా కూడా అదే మాట చెప్పింది. సరే అని చెప్పి నేను 3 నెలలు అయిందన్న వచ్చిన హైదరాబాద్కి వచ్చిన 3 నెలలు హైదరాబాద్కి వచ్చిన. ఓకే. హైదరాబాద్కి వచ్చిన తర్వాత అమ్మాయి నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళు నేను వస్తున్నా అని చెప్పి నా భార్య పార్టీ ఇచ్చింది. అదే దావత్ ఇచ్చిన మా ఫ్రెండ్స్ పిలిచింది, వాళ్ళ ఫ్రెండ్స్లో పిలిచి వాళ్ళ అమ్మ నాన్న అందరిని పిలిచి అంటే గట్టిగా దావత్ ఇచ్చింది అన్న. ఓకే. గట్టిగా దావత్ ఇచ్చింది. ఆ దావత్ ఇచ్చిన తర్వాత నన్ను తీసుకొని మళ్ళీ షాపింగ్ కూడా పోయింది. నేను తీసుకొని షాపింగ్ కూడా వేయించింది. ఓకే. ఇన్ని డబ్బులు ఇన్ని పైసలు ఆ పిల్ల దగ్గర ఎట్లా వస్తున్నాయి అంటే అమ్మాయి పని చేసేది కూడా హౌస్ కీపింగే. ఇక్కడ అమ్మాయి పని చేసేది ఇక్కడ హౌస్ కీపింగ్. ఇక్కడ హౌస్ కీపింగ్ చేస్తే నేను దుబాయ్లో చేస్తాను. ఓకే. ఆ అమ్మాయి ఇక్కడ అంటే ఇక్కడ వేరే వాళ్ళతో ఇట్లా ఫోన్ మాట్లాడు ఎవరన్నా అదే నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇట్లా వీడియో కాల్ చేస్తారు అన్న. ఆ వీడియో కాల్ చేస్తుంటే నేను ఒకసారి అని లిఫ్ట్ చేద్దామని ఇట్లా ఎత్తిన పైగా అనేసరికి లిమ్మ లాక్ పడిపోయింది అది. ఓకే. వీడియో కాల్ మనకి డాక్టర్స్లో కానీ ఏదైనా వీడియో కాల్ వస్తే లాక్ పడిపోయింది. ఆ లాక్ పడిపోయేసరికి నేను ఈ అమ్మాయి బాత్రూంలో ఉంది అన్న గబాగా బయటకు వచ్చి ఆ ఫోన్ తీసుకొని మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఫోన్ తీసుకొని మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఎవరు ఫోన్ చేసినారా అని అడిగితే కొంచెం గట్టిగా అడిగినా ఎందుకు ఎవరు ఫోన్ చేసినారు వాళ్ళు ఇట్లా ఎవడాడో అని గట్టిగా అడిగినా కూడా అమ్మాయి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడినా నన్ను అనుమానిస్తున్నావు అది అని చెప్పి కొంచెం ఏడ్చిందన్న. ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి ఫోన్ తీసుకొని బాత్రూంలో కురకడం ఏంది ఏమన్నా అర్థమైంది. మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసినారు అది అని చెప్పి ఇట్టినానింది. ఇంకా నీ ఎవడవాడు అది అని అనేసరికి ఇంకా నన్ను అనుమానిస్తున్నావు అది అని చెప్పి కొంచెం గట్టిగా ఏడిచింది. ఓకే. అట్నే ఏడుస్తుంది అర్థంగా ఎందుకులే ఇంకా అడగడం అని చెప్పి ఇంకా నేను ఇంకా లైట్ తీసుకున్నాను. కానీ మాకు పెళ్ళి అయ్యి 2 సంవత్సరాలు అయింది. ఓకే. నేను దుబాయ్లో 3 సంవత్సరాల నుంచి దుబాయ్లో పనిచేస్తాను. ఓకే. 1 సంవత్సరం కింద వచ్చి అంటే లవ్ మ్యారేజ్. ఓకే. అమ్మాయిని లవ్ చేసిన అంటే ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాక మళ్ళీ తర్వాత దుబాయ్కి వెళ్ళిపోయాను. ఓకే. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చిన అన్న. జూలైలో వచ్చిన. ఇప్పుడు ఈ సంవత్సరం జూలైలో వచ్చిన అన్న. మళ్ళీ నేను సెప్టెంబర్ 30 దాకా నేను పోవాలి. సెప్టెంబర్ 30 దాకా మళ్ళీ రిటర్న్ దుబాయ్కి వెళ్ళిపోవాలి. ఓకే. ఆ అమ్మాయి ఏమో ఇట్లా ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా వీడియో కాల్లో అవి మాట్లాడుతుంది. ఫస్ట్ నేను అడిగినా ఇన్ని పైసలు నీకా నుంచి ఎట్ట వచ్చినాయి అని. ఎన్ని పైసలు నీకా ఎట్ట వచ్చినాయి డబ్బులు ఎట్లా ఉన్నాయి నీకా అంటే మా అమ్మ వాళ్ళు పొలం అమ్మినారు అది అని చెప్పింది అన్న. నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళకి పొలాలు ఇలా ఏం లేవు. అసలు ఏం లేవు పొలాలు అవి ఇవి ఏం లేవు అన్న వాళ్ళకి. ఇంకా నేను కూడా ఇంకా మీకు పొలాలు ఆడివి అది అనేసరికి ఇంకా నీకు తెలియంది ఒక పొలం ఉంది మాకు రావాల్సింది ఇంకా నీకు చెప్పలేదు అని చెప్పింది. సర్లే అని చెప్పి ఇంకా నేను కూడా లైట్ తీసుకున్నాను. ఇంకా ఎవడు పడితే వాడు వీడియో కాల్ చేస్తున్నాడు, ఎవడు పడితే వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటూ ఇట్లా ఏమైనా ఫోన్లు వచ్చినప్పుడు తీసుకొని ఏమంటే బాత్రూమ్ పోవడం లేదా పక్క రూమ్ పోవడం చేస్తున్నాను. నా ముంగట్నే నువ్వు ఏందన్నా నీ ముంగట చేయడం ఏందన్నా మరి అంత డేర్ ఏందన్నా నాకు అర్థమవుతలేదన్న. వాడెవడో వీడియో కాల్ చేశాడు. వాడు అసలు ఎవడో కూడా నాకు తెలియదు. ఫోన్ ఇట్లా పైకన్నా అంతే. ఆ ఫోన్ లిఫ్ట్ చేసినా అది ఎంబడి లాక్ పడిపోయింది. అది ఏం చేయాలి అసలు ఏం అర్థం కాలేదన్న. నేను మీ వీడియో చూస్తుంటానా, మీరేమన్నా మాకు సపోర్ట్ మీరేమన్నా నాకు హెల్ప్ చేస్తారేమో అని చెప్పి మీకోసం వచ్చేసిన. ఎత్తుక్కుంటూ వచ్చేసిన మీకోసం. అని మీకు వేరే మాకు కొంచెం ఏదో ఒకటి కొంచెం అదే బ్రో. నేను ఇప్పుడు ఏం హెల్ప్ చేయాలి నీకు? ఏ విధంగా హెల్ప్ చేయాలి అంటే అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది ఇవన్నీ తెలుసుకోవాలన్న. ఎవరితో మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుంది తెలుసుకోవాలి. ఓకే. అందుకు ఆ అమ్మాయి ఏమో నేను అడిగితే ఏం చెప్తలేదన్న. అసలు మా ఫ్రెండ్ మా ఇంట్లో వాళ్ళు అదే చెప్తున్నానా. ఎప్పుడు చూసినా మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నా అంటే ఇంట్లో వాళ్ళతో అయితే నా ముందే మాట్లాడచ్చు కదా. నా ముందు మాట్లాడకుండా లేదా బాత్రూమ్ పోవడం లేదా పక్క రూమ్ పోవడం వేస్తుంది. నువ్వు అడిగేది ఉంటాయి కదా, అదే నా ముందు మాట్లాడొచ్చు కదా, నువ్వు బాత్రూంలోకి పక్క రూమ్లోకి ఎందుకు పోతున్నావు అని అడిగేది ఉంటాయి కదా. ఆ మాట అడిగితే కూడా అది ఇంకా ఏం చెప్తలేదు, నన్ను అనుమానిస్తున్నావు అది అని చెప్పి ఏడుస్తుంది. 2 బైరీలు కొట్టి అడిగేది నేను. అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అన్న. ఇష్టమైతే ఏందన్నా, ఎంత ఇష్టమైతే ఏంది చెప్పు, నీ లైఫ్ ఖరాబ్ అయిపోతుంది కదా. ఇప్పుడు నువ్వు అట్లా ఏం చేయాలి అసలు ఏం అర్థమవుతలేదు అన్న. ఇప్పుడు ఎట్లయినా కానీ ఇప్పుడు ఆ పిల్ల ఇట్లా ఎవరితో మాట్లాడుతుంది ఏం చేస్తుంది అని తెలుసుకోవాలి.
ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుంది అని తెలుసుకోవాలి. ఓకే, నీకు షాపింగ్ చేయించింది అని చెప్పి షాపింగ్ చేయించింది అన్న. అప్పుడే నేను ఇన్ని పైసలు ఎట్లా వచ్చాయి నీ దగ్గర? ఎంత అయినాయి షాపింగ్కి వచ్చేసి నేను 1,50,000 అయిపోయినాయి. 1,50,000 ఏం షాపింగ్ చేసిరన్నా? 1,00,000 అవి ఇవి కొనిందన్న. నాకు బట్టలు తీసుకున్న, అవి ఫ్రిడ్జ్ అవి అంటే నేను వచ్చేసరికి ఫ్రిడ్జ్ ఉంది. మళ్ళీ రీసెంట్ నేను వచ్చిన తర్వాత మళ్ళీ టీవీ ఒకటి తీసుకున్నాను, నాకు గోడ టీవీ. దానికే పైసలు ఎక్కువ ఖర్చు అయినాయి. అమ్మా ఎట్లా పని చేసి అది ఎట్లా సంపాదిస్తుంది, ఆ డబ్బులు ఎటు నుంచి వస్తున్నాయి, పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు తెలియదు అన్న. ఇళ్ళలో పని చేస్తుంది కదా, ఇల్లులో పని చేస్తుంది అన్న. ఇక్కడ ఇళ్ళలో పని చేస్తుంది, ఇక్కడ హైదరాబాద్ ఇల్లులో పని చేస్తుంది. దొంగతనం చేసి మన అలవాటు అలాంటి అలవాట్లు లేవు అన్న. అలాంటివి లేవు. కానీ ఫోన్లు మాత్రం ఎక్కువ మాట్లాడుతుంది అన్న. అంటే వీడియో కాల్స్ మాట్లాడడం ఎక్కువ చేస్తుంది. ఏం చేయాలో అసలు ఏం అర్థమవుతలేదు అన్న. నేను మీ వీడియో చూస్తానంట అన్న, మీరే నాకు ఏదైనా హెల్ప్ చేస్తారని చెప్పి వచ్చాను మీ దగ్గరికి. ఓకే బ్రో, ఇప్పుడు నీకు మరి 10 రోజులలో నీకు దుబాయ్ పోయేది ఉంది, మరి ఎట్లా మరి? ఒకవేళ ఏమన్నా తెలిస్తే ఎట్లా మరి? ఏదే అన్న, తెలిస్తే ఆ అమ్మాయి మంచిదైతే నేను దుబాయ్కి వెళ్ళిపోతా అన్న. ఆ అమ్మాయి ఇట్లా చిల్లర పనులు ఇట్లా చేస్తుందా అని తెలిస్తే అమ్మాయికి విడాకులు ఇచ్చేసి వెళ్తాం. అమ్మాయికి విడాకులు ఇచ్చేసి వెళ్తాం. పిల్లలు ఉన్నారా మీకు? పిల్లలు ఎవరు లేరు అన్న. పిల్లలు ఎవరు లేరు. ఓకే, పెళ్ళి చేసుకొని మళ్ళీ దుబాయ్కి పోయినా అన్న. ఓకే, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ జూలైలో వచ్చాం. ఇప్పుడు అమ్మాయి ఏడుంది? అమ్మాయి ఇంట్లోనే ఉందా? ఇంటి దగ్గర ఉందన్న. ఓకే, నేను దుబాయ్కి పోతున్నా అని చెప్పి వచ్చిన ఫస్ట్ బయటికి. ఇప్పుడు దుబాయ్కి పోతున్నా అని చెప్పి లగేజ్ మొత్తం సర్దుకొని వచ్చి మా ఫ్రెండ్ రూమ్ ఇంటి దగ్గర పెట్టి వచ్చినాను. ఇంటి దగ్గర మీ ఫ్రెండ్ ఇంటి దగ్గర ఇంటి దగ్గర పెట్టి మీ దగ్గరకు వచ్చినాను. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఎట్లా పట్టుకోవాలి అంటే నీ వైఫ్కి నువ్వు ఏం చెప్పినావు అంటే దుబాయ్కి పోతున్నా అని చెప్పి చెప్పేసినావు, రిటర్న్ వెళ్ళిపోతున్నా అని చెప్పి చెప్పినావు. కానీ నువ్వు పోలేవు. నీ దగ్గరకు వచ్చేసినాను. కానీ నువ్వు పోకుండా ఇక్కడనే ఉన్నావు. పోకుండా ఇక్కడ ఉన్నాను. ఇంకా నీ 10 రోజులు టైం ఉందన్న పోవడానికి. ఓకే, ఆమెకి ఏమని చెప్పినావు? వెళ్ళిపోతున్నా అని చెప్పిన. సో ఇక్కడ బ్రదర్ ఏం చేసిందంటే తెలివితోని ఆమె ఏం చేస్తుందో పట్టుకోవాలి అని చెప్పేసి దుబాయ్కి వెళ్తున్నా అని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వచ్చేసిండు, లగేజ్ కింద ప్యాక్ చేసుకొని ఇక్కడ మన దగ్గరకు వచ్చిండు ఇప్పుడు. సో బ్రదర్, ఇప్పుడు నేను ఏం చేస్తే నీకు న్యాయం జరుగుతుంది, నీకు ఏ విధంగా న్యాయం కావాలి, నీకు ఏం కావాలి అనేది నాకు చెప్పన్నా. అంటే ఇప్పుడు నీకు నీ వైఫ్కి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ వీడియో కాల్ ఎవరితో మాట్లాడుతుంది, నీ వైఫ్ తప్పు చేస్తుందా లేకపోతే ఏమన్నా పిచ్చి పనులు ఏమన్నా చేస్తుందా అని చెప్పి తెలుసుకోవాలి. అంతేనా? అంతే అన్న. మీరు ఏదో ఒకటి చేసి కనుక్కో అన్న, లేదా నేను ఏదో ఒకటి చేసుకోవడం అంటే అమ్మాయి ఏదైనా చేస్తా అంటే నేను ఏదో ఒకటి చేసుకోవడం అది చేస్తాను. లేదు, అట్లాంటిది ఏం పనులు చేయకు బ్రో, అట్లాంటివి ఏం చేయకు నువ్వు, కానీ తెలుసుకుందాం మనము. సో గైస్, అమ్మాయి కోసం చేతులు కూడా కోసుకున్నాను అన్న, మంచిగా నుంచి మొత్తం కోసుకున్నా చేతులు. అన్నీ ఆమె కోసం కోసుకున్నావు? అమ్మాయి కోసం కోసుకున్నాను. ఎప్పుడు ఇవన్నీ ఇంతమందికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నప్పుడు కోసుకున్నాను అన్న. లవ్ మ్యారేజ్ కదా? లవ్ మ్యారేజ్ అన్న. ఇవన్నీ కోసుకున్నాను. అర్థమవుతుంది, అది చూస్తేనే అర్థమవుతుంది నువ్వు ఆమె ఎంత లవ్ చేస్తున్నావు అనేది. సో గైస్, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బ్రదర్ పరిస్థితి ఎట్లుందంటే చాలా లవ్ చేసేస్తున్నాడు, అటు ఆమెను వదులుకోలేడు. ఇక్కడ దుబాయ్ పోవాలంటే కూడా భయపడుతున్నాడు. సో అతను అనుకుంటే ఈయన కూడా దుబాయ్లో ఏదో ఒకటి పెట్టుకుంటాడు. మీకేమన్నా ఆ దుబాయ్లో అలాంటివి నా భార్యనే ఉన్నది అన్న చాలా నాకు. ఆ అమ్మాయి కోసం ఆ అమ్మాయి అంటే చాలా నాకు వేరే ఎవరో. తను అనుకుంటే దుబాయ్లో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు అక్కనో సంబంధం, కానీ పెట్టుకోకుండా అతను ఇక్కడికి వచ్చి నిజాయితీగా అన్నీ చెప్తూ మనకి నా వైఫ్ ఇట్లా చేస్తుందన్న అని చెప్పేసి చెప్తుండు. వాళ్ళ వైఫ్ కూడా దానికి ఎటువంటి సమాధానం ఇస్తలేదంట. ప్లస్ ఏమన్నా అంటే ఏడవడం కానీ అనుమానపడుతున్నావు అని చెప్పేసి అనడం కానీ ఇట్లాంటివి అయితే ఇట్లాంటివి అయితే అంటున్నది అని చెప్పేసి అయితే బ్రదర్ మనకైతే చెప్తున్నాడు. సో బ్రదర్, నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే నాకైతే అనుమానం కలుగుతున్న ఫస్ట్ అనుమానం ఏంటంటే మీ వైఫ్ వీడియో కాల్ మాట్లాడుతుంది అని అంటున్నావు. మరి ఇక్కడ ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ గిన్ ఉన్నారా ఏందో మరి అదొకటి. మళ్ళీ ఇంకొకటి అన్నిగానో డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి అంటున్నావు. సో తను ఏదన్నా నన్ను తప్పుగా అనుకోకు, తను ఏదన్నా వ్యభిచారం టైప్ గిన చేస్తున్నదా, ఇంకెక్కడైనా దొంగతనం చేస్తున్నదా అనేది మనకు తెలియదు. చేస్తున్నదా అన్నట్టు నాకు అనుమానం వస్తుంది. సో ఓకే, ఏదన్నా కానీ నాకైతే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒకసారి నీ వైఫ్ నెంబర్ ఇవ్వు బ్రో. నీ వైఫ్ నెంబర్ ఇవ్వి, నేను ఏంటంటే తెలుసుకుంటా. ఓకేనా? తెలుసుకొని నేను ఆమె ఏం చేస్తుంది ఏం కథ అని చెప్పేసి తెలుసుకుంటా. అంటే ఎట్లా తెలుసుకుంటా అంటే నేను ఒక రాంగ్ కాల్ చేసినట్టు చేస్తాను. అంటే రాంగ్ కాల్ చేసినట్టు చేసి రాంగ్ నెంబర్ చేసినట్టు చేసి నేను ఆమె వాయిస్ని చూస్తా. సరే, నువ్వు ఆల్రెడీ మన వీడియోస్ చూస్తాం, మనం ఎట్లా ట్రాక్ చేస్తామో తెలుసు. చూస్తా, ఒకవేళ తను మంచిదైతే ఓకే, మంచిది అమ్మాయి మంచిది దుబాయ్కి వెళ్ళిపోతా అన్న. ఆ అమ్మాయి ఇంకా ఇట్లా చిల్లర పనులు చేస్తుందంటే ఇంకా విడాకులు తీసేసుకుని వెళ్ళిపోతా.
సరే బ్రో చూద్దాం, మనం ఏదన్నా ఒకటి చేద్దాం. మనము 10 రోజులు టైం ఉంది అంటున్నావు, నువ్వు సెప్టెంబర్ 30 తారీఖు వెళ్ళిపోవాలి ఇప్పుడు. సెప్టెంబర్ 30 తారీఖు వెళ్ళిపోవాలన్న. ఓకే, సెప్టెంబర్ 30 తారీఖు వెళ్ళిపోవాలంట బ్రదర్. సో అప్పటి వరకు ఏమన్నా మనకి ఏమన్నా దొరుకుతుందేమో, ఏమన్నా ప్రూఫ్ దొరుకుతాయేమో చూస్తా. సరే. వీళ్ళు దొరికినాయి అనుకో, ఈ 10 రోజులలో నీకైతే విడాకులు అయితే రావు, నీకు టైం అయితే పడుతుంది నీకు విడాకులు. టైం అన్నా కూడా ఒకవేళ మంచి అయితే వెళ్ళిపోతా అన్న. ఒకవేళ కాకపోతే మొత్తం అన్ని తెంపేసుకొని వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. నా పేరెంట్స్ ముసలి నా మళ్ళీ నేను వాళ్ళని చూసుకోవాలి. ఈ అమ్మాయి ఇట్లా చిల్లర పనులు చేసిందంటే ఇవన్నీ తెంపేసుకొని నేను మా అమ్మ వాళ్ళని చూసుకోవాలన్నా. ఓకే సరే బ్రదర్, ఇగో 10 రోజులు టైం ఉంది అంటున్నావు, 10 రోజులల్లో పట్టుకోవడానికి ట్రై చేద్దాం. తను ఇట్లాంటి మనిషో ఏందో అని చెప్పేసి నేను చెప్తాను. నేను నీకు దండం పెడతాను, ఏదో ఒకటి చేసి అనుకో డన్ అన్న, నేను చూస్తా. ప్రస్తుతం ఇప్పుడైతే నాకైతే ఆమె నంబర్ చెప్పు, నేను ఒక్కసారి ఆమె కాల్ చేస్తాను. నీ ముంగటిని ఒకసారి రాంగ్ కాల్ చేసి చూద్దాం ఏమని రెస్పాండ్ అవుతుందో. నంబర్ చెప్పు. 91 ఓకే డన్. ఇది నా మీ వైఫ్ నంబర్. ఓకే డన్. ఇది కాపీ చేసి నేను సేవ్ చేసుకుంటాను నంబర్ ఇది. సరే బ్రో, నేను ఒకసారి ఇప్పుడు ఆమె కాల్ చేస్తా, తెలుసుకుందాం. నేను ముంగట్నే ఒకసారి రాంగ్ కాల్ చేసినట్టు చేద్దాం. సరే సరేనా, నా లిఫ్ట్ చేస్తలేదు కదా నా కాల్. ఒక్క నిమిషం, కాల్ ఎండ్ అయినాక ట్రూ కాలర్ ఏందన్న, ట్రూ కాలర్లో ఇది వచ్చింది, న్యూడ్ వీడియో కాల్ అని చెప్పేసి వచ్చింది. కనిపిస్తుందా? బ్రాకెట్లో ఆంటీ అని చెప్పేసి ఉంది, న్యూడ్ వీడియో కాల్ ఆంటీ అని చెప్పేసి ఉంది మొత్తం. నీకు అర్థమవుతుందా? నీకు వీడియో కాల్ అంటే బట్టలు ఎప్పి ఇట్లా గదే గదే ఉందన్న. ఇక్కడ ట్రూ కాలర్లోనైతే ఇదే వస్తుంది. ఎందుకంటే ట్రూ కాలర్లో ఇప్పుడు ఎట్లా అంటే ర్యాండమ్గా ఒకవేళ వేరే వాళ్ళు సేవ్ చేసుకున్నా కానీ సరే, లేకపోతే మనం సేవ్ చేసుకున్నా కానీ సరే, మనం ఏం పేరు పెట్టుకుంటే అది వస్తుంది. లేకపోతే వేరే వాళ్ళు సేవ్ చేసుకుంటే కూడా అట్లా వస్తుంది. ఇప్పుడు నీ పేరు ఇప్పుడు నువ్వు పెయింటింగ్ పని చేస్తున్నావు అనుకో, నేను ఇట్లా పెయింటర్ అని చెప్పి సేవ్ చేసుకున్నాను అనుకో, వేరే వాళ్ళకి ఎవరికన్నా నీ నంబర్ లేకపోతే నువ్వు కాల్ చేస్తే వాళ్ళకి పెయింటర్ అని చెప్పి ఇట్లా పడుతుంది. ఇట్లా ఏమని చూపిస్తుంది చూడు, న్యూడ్ వీడియో కాల్ ఆంటీ అని చెప్పేసి వస్తుంది. రూపా అని ఉంది. రూపానా? రూపానా పేరు? రూపానా. ఏందన్నా పిల్లకి ఆమెకి దుబాయ్లో పని చేసుకుంటూ 20,000 25,000 అట్లా పంపించిన ఇలాంటి చిల్లర పనులు చేస్తాను అసలు. నాకు నీకు అక్కడ అర్థమవుతుందా క్లియర్గా? నీకు అక్కడ కొంచెం ఆగు, వాట్సాప్ ఉందేమో చూద్దాం. ఆగు, ఈ నంబర్ ఉంటుంది పక్క, వాట్సాప్ అయితే ఉంటుంది. ఇక్కడ ఈజీగా నో కాల్స్ అంట, ఓన్లీ మెసేజ్ అంట. సరే, సో గైజ్ నేను ఆమెకి ఏమేమి చేస్తున్నా, ఆమె నంబర్ ట్రూ కాలర్లో ఏమని వచ్చింది ఇప్పుడు నేను అది చూపించినంటే ఆమె నంబర్ వచ్చేస్తుంది, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. అండ్ ట్రూ కాలర్లో ఆమె పేరు ఎట్లా వస్తుంది అనేది స్క్రీన్ షాట్ వేస్తాను. అండ్ ఇంకొకటి ఆమె వాట్సాప్లో ఏం పెట్టుకుంది ఆమె, అది కూడా ఓన్లీ కాల్స్ అని చెప్పేసి పెట్టుకుంది ఆమె, అది కూడా వేస్తాను చూడు. నో కాల్స్ ఓన్లీ మెసేజెస్ అని చెప్పి పెట్టుకుంది. హాయ్ అని చెప్పి పెడదాం. ఆగు, బా చూడు 100% నేను చెప్పిందే. ఏంటన్నా రేట్లు రేట్లు వేసింది ఆమె ఇక్కడ. సో గైస్, నేను ఈ స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి. ఇక్కడ ఏం మెసేజ్ వచ్చిందో నేను చదువుతున్నాను. కూర్చో బ్రో, అయ్యింది అది అయిపోయింది, ఇంకా ఏం చేయలేవు నువ్వు. ఇంకా పిల్లం అలవాటు పడ్డది వీటికి. సో గైస్, ఇక్కడ ఏమొచ్చిందంటే పైన షర్ట్ లేకుండా, పైన టాప్ లేకుండా 500, ఫుల్ బాడీ 2000. చదువుతుంటే ఆయన గలీజ్ అనిపిస్తుంది, వద్దు. నేను స్క్రీన్ షాట్ వేస్తాను. ఆయన ముంగట చదవడం మంచిది కాదు, ఎందుకంటే ఎవరు వైఫ్ అయినా కానీ సరే ఇట్లా హస్బెండ్ ఇట్లా తట్టుకోలేడే హస్బెండ్ అయినా కానీ సరే, బ్రో మీ వైఫ్ ఇది చేస్తుంది బ్రో, నాకు మెసేజ్ చేసింది. నేను మెసేజ్ చేస్తే నాకు రిప్లై ఇట్లా ఇచ్చింది. కాల్ లిఫ్ట్ చేస్తలేదంటే, సో ఇట్లాంటి వాళ్ళు బేసిక్గా ఏం చేస్తారంటే కాల్స్ లిఫ్ట్ చేయరు. వీళ్ళు ఏంటంటే మొత్తం మెసేజ్లలోనే. వీళ్ళకి ఇప్పుడు నేను ఈ అమ్మాయికి నేను రిప్లై ఇచ్చింది అనుకో, ఏం చేస్తుంది అంటే సీదా పేమెంట్ చేయని అంటుంది. చూడు, నేను అది కూడా నేను చూపిస్తాను నేను నీకు. సో గైస్, నేను ప్రతి ఒక్కటి నేను ఆమెతో ఏం చాట్ చేసినా ఏంది అనేది ప్రతి ఒక్కటి నేను స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. బ్రో ఏం అనుకుంటలేవు కానీ నువ్వు అయితే? అదేం లేదన్నా, ఫస్ట్ దాన్ని పట్టుకోవాలన్నా. నేను టాప్లెస్ అని చెప్పిన నంబర్ పెట్టింది. పే అండ్ ఇంగ్లీష్ వస్తుంది అనుకుంటా బాగానే మీ వైఫ్కి. వస్తుందా? ఎంతవరకు చదువుకుంది మీ వైఫ్? అమ్మాయి చాలా చదువుకుందన్న, నాకు తెలివితేటలు అన్నీ చదువుకున్న తెలివితేటలు యూజ్ చేస్తుంది.
ఇగో పే అండ్ స్క్రీన్ షాట్ టు దిస్ నంబర్ అంట, పే టు దిస్ నంబర్ ఫోన్పే అని చెప్పి పెట్టింది. షో ఆ పిల్లని ఎంత బాగా చూసుకున్నావు. నువ్వేం చేయకు, నేను ఆడతా ఆట అంట, సరేనా? నువ్వు ఈయనే ఉండు, సరేనా? ఐ మీన్ నేను ఎట్లా పట్టేయాలో అట్లా పట్టిస్తా. వీడియో కాల్ చేసిన వెంటనే సీదా ఏం చేద్దాం తెలుసా, సీదా స్క్రీన్ షాట్లు కొట్టేద్దాం. ఆమె సీదా నువ్వు వెనక నుంచి వచ్చేసి సీదా పట్టేసుకుందాం. లేదు ఓన్లీ వీడియో కాల్లో వద్దు, డైరెక్ట్ పట్టుకుందాం అంటే డైరెక్ట్ కూడా పట్టుకుందాం. డైరెక్ట్ పట్టుకుందాం. నీకు ఎందుకంటే వీడియో కాల్ అంటే ఎవరన్నా ఇప్పుడు ఏంటంటే బ్రో, నేను వీడియో కాల్ స్క్రీన్ షాట్లు కొట్టినా నువ్వు చూసినావు అన్నట్టు ఉందనుకో, వాళ్ళు ఏమని చెప్పుకుంటారు అంటే రేపటి రోజు కేసు అయినాక అది నేను కానే కాదు ఎడిట్ చేసిర్రు అని చెప్పేసి అని అంటారు. ఇక్కడ ఆమె ఫోన్ కూడా మాట్లాడతలేదు, వాయిస్ ప్రూఫ్ ఉంటుంది అనుకుంటే. వీడికి రప్పించి పట్టుకోవాలంటే ప్లాన్ వేయాల్సిందే. చూద్దాం దా, మనమైతే ఎట్లయినా ట్రై చేస్తాం. సో గైస్ ఇక్కడ యాక్చువల్గా నేనైతే మెసేజ్ అయితే చేసిన, నాకైతే పెట్టింది కదా ఆమె. సో నేను ఇప్పుడైతే ఆమెకి పేమెంట్ సెండ్ చేస్తున్నాను చూడండి. పేమెంట్ సెండ్ చేసి నేను ఆమెకి స్క్రీన్ షాట్ పెడతా. సో ముందు ఆమె నంబర్ సేవ్ చేసుకుంటా. సో వాళ్ళ హస్బెండ్ అయితే ఇప్పుడైతే మనకి కొంచెం ఏమంటారు, ఆయన కొంచెం ఎమోషనల్ అవుతుండే ఆయన చాలా. సో అందుకని నేనే కొంచెంసేపు అటు తిరిగిరా అని చెప్పేసి పంపించిన ఆయన్ని మా వాళ్ళతోనే. ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ చేయడం ఆయన కళ్ళారా చూసిండు అనుకో, ఆయన చాలా బ్రేక్ డౌన్ అయిపోతాడు మళ్ళా. ఎందుకు అని చెప్పేసి డైరెక్ట్ పట్టిద్దామని చెప్పేసి నేనైతే ఆగిన. సో గైస్ ఆమె అడిగిన దానికి నేను మాత్రం ఒకటే నేను చూస్ చేసుకున్న ఏంటంటే 500 రూపీస్ సర్వీస్ మాత్రం చూస్ చేసుకున్నాం. సో మీరు ఇక్కడ చూడండి, మీకు కనిపించేస్తుంది వచ్చు మీకు. ఆమె అడిగింది సెండ్ ద పేమెంట్ ఫోన్పే అండ్ సెండ్ స్క్రీన్ షాట్ ఫర్ సర్వీస్ అంట. సరే పైసలు అయితే పంపిస్తున్నా. సో గైస్ పేమెంట్ అయితే అయిపోయింది ఆమెకి, పేమెంట్ అయితే చేసేసిన నేను. సో ఇప్పుడు నాకు స్క్రీన్ షాట్ పంపిస్తాను. సో గైస్ నేను పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ ఏదో పంపించేసినాను నేను. మేడం ఇది నా పేమెంట్, నేను 500 రూపీస్ పంపించిన నేను టాప్లెస్ అని ఉందిగా దానికి. మీరు ఇప్పుడు ఫ్రీ ఉన్నారు, ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చేయండి మీరు వీడియో కాల్. సో గైస్ వెయిట్ చేస్తున్నాను నేను, ఆమెకైతే మెసేజ్ అయితే పెట్టినా నేను. చూడండి పైసలు కూడా పంపించేసిన. సో చూద్దాం ఆమె ఏం చేస్తుంది, ఎట్లా మాట్లాడుతుంది, ఏం కథలు పడుతుందో చూద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆమె వీడియో కాల్ చేసినప్పుడు ఆమెకి ఇట్లా కెమెరా ఉంది అన్నట్టు కనిపించదు, ఓకేనా? సో నేను కెమెరా లేదు అన్నట్టే నేను ఇట్లా మాట్లాడతాను, ఆ ఫేస్ ఒకటే చూపించి. మేడం చేయండి, ఒకవేళ మీరు ఇప్పుడు చేస్తా అంటే చేయండి వీడియో కాల్, నేను ఫ్రీగానే ఉన్నాను. నేను మీకు టైం లేదంటే నైట్ పూట చేస్తాను ఓకే, కానీ హ్యాండ్ మాత్రం ఇవ్వకండి మేడం ప్లీజ్. చేస్తా అంటే చేయండి వీడియో కాల్, నేను ఫ్రీగానే ఉన్నాను. మీకు టైం లేదంటే నైట్ పూట చేస్తాను ఓకే, కానీ హ్యాండ్ మాత్రం ఇవ్వకండి మేడం ప్లీజ్. సో గైస్ చేస్తున్నాను, వీడియో కాల్ చేస్తాను. మేడం పేమెంట్ వచ్చినాయా మేడం? వచ్చినాయా? ఓకే అదే నేను అడిగాను కదా ఇందాక, అదే మీకు పేమెంట్ చేసిన టాప్లెస్ అని చెప్పాను. మీ వాయిస్ చెప్పండి. 5 minutes మాత్రమే ఓన్లీ. 5 minutes మాత్రమే, అదే 5 minutes కోసమే పే చేశాను నేను. ఓకే మీరు చూసినా చూడండి, ఓన్లీ 5 ఒక నిమిషం మాత్రం లేట్ అయినా 500 పే చేయాలి. అర్థం కాలేదు మేడం. 5 minutes కన్నా 1 minute లేట్ అయినా కూడా 500 పే చేయాలి. ఓకే 5 minutes కంటే 1 minute లేట్ అయినా 500 పే చేయాలా? ఓకే ఓకే మేడం, ఓకే మీరు ఎట్లా అంటే అట్లా, మీరు ఫస్ట్ తీయండి మీరు. ఓకే
చూస్తున్నాను లేదు లేదు చూస్తున్నాను. ఫైవ్ మినిట్స్ అయిపోయింది మరి, నేను వెయిట్ చేసుకుంటాం. మేడం 2 minutes అయింది కదా మేడం, 5 minutes అయిందని అంటున్నారు. మీరు చూడట్లేదు కదా? చూడట్లేదంటే చూస్తున్నా అంటే పక్కన ఎలుక వచ్చింది, ఆ ఎలుక వేరే ఎలుకతోనేమో చేస్తున్నది, అందుకని నేను అట్లా చూస్తున్నా. ఓకే ఓకే వేసుకోండి మేడం, వేసుకోండి. ఓకే, వెయిట్ చేసుకో. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నేను ఏం చేస్తా? ఇంకేమైనా కావాలా? ఇంకేమన్నా అంటే 2000 ఇస్తే బాడీ మొత్తం. 2000 ఇస్తే బాడీ మొత్తం? లేదు మేడం, వద్దు థ్యాంక్స్. ఇప్పటికైతే చాలు, నాకు జస్ట్ చూసిన ఇప్పటికైతే చాలు ఇప్పుడైతే చాలు మేడం. ఒకసారి నువ్వు నీ టీషర్ట్ తీయచ్చు కదా? టీషర్ట్ తీయాలా నాది? అదెందుకు మేడం, మీరు చూసిర్రు అయిపోయింది కదా, మళ్ళీ నాదెందుకు ఇంకా? పర్లేదు ఒక్కసారి ఇక్కడ ఎవరు లేదు అట్లా ఏం లేదు. నేను మీరు చూడ్డానికి నేను చేసిన, ఇప్పుడు నాది చూడ్డం అంటే వద్దులేండి, మళ్ళీ ఎందుకు ఇబ్బంది ఎందుకు? నేనేమి చేయను కానీ. అయ్యా, నాది చూసి ఏం చేస్తారు చెప్పు? నేను ఏమైనా అమ్మాయినా, ఏమైనా అబ్బాయి కదా? చూడాలనిపించింది అందుకే. అంటే ప్లేన్ షర్ట్ తీయాలా నేను? సరే మేడం, మరి మీరు నాకు రిటర్న్ పే చేస్తారా మరి? నాది కూడా బాడే కదా, నాకు 500 ఇవ్వాలి, మరి ఇస్తావా నాయి నాకు? మరి మీరు చూడ్డానికి అయితే పైసలు, నాకు చూడ్డానికి ఏమో పైసలు ఇవ్వాలట. మీకోనే నాకు ఇప్పుడేం టీషర్ట్ తీయాలా? సరే. నువ్వు ఓకేనా? నువ్వు ఓకే కదా? వేసుకోనా మరి నేను? చూసుకున్నా ఇంకా ముందేమన్నా తిరగాల? ఓకే. కట్ చేసింది చూడండి. ఆమె నా బట్టలు ఇప్పుని చెప్పేసి అది అన్నది. నేను ఇది మొత్తం వీడియోని అయితే తీసుకున్నా. నేను వాళ్ళ హస్బెండ్కి అయితే పిలుస్తాను నేను. ఒక్క నిమిషం. హలో, ఆయన తీసుకొని రా, పైకి తీసుకొని రాలి. దొరికింది లేదా, తీసుకురాలి. జస్ట్ ఈ ప్రూఫ్స్ మాత్రమే ఉన్నాయిరా. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ నేను కాల్ చేస్తాను ఆమెకి. కాల్ చేసి నేను ఏమంటే ఇట్లా మేడం, ఇట్లా ఈ సర్వీస్ మాత్రమే కాదు, నేను డైరెక్ట్ వస్తే కూడా ఎక్కువ పైసలు ఇస్తాను అని చెప్పేసి అంట. మీరు ఆయన తీసుకొని రా, ఆయన ముగ్గట్నే మాట్లాడదాం మనం. సరే. సో గైస్ చూడండి ఆమె ఎట్లా మాట్లాడింది. ఆమె అమ్మ నా బట్టలు కూడా ఇప్పమని చెప్పేసి అని అన్నది. ఆమె ఏం చెప్తాం చెప్పు ఇట్లాంటి వాళ్ళకి మనం. చూద్దాం. ఇప్పుడైతే నేను నెక్స్ట్ అలా హస్బెండ్ ముంగట మాట్లాడతాను. నేను డైరెక్ట్ ఇట్లా కథ అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ ముంగట మాట్లాడతా. డైరెక్ట్ రమ్మంట, అని ఏమంటుందో చూద్దాం. మాట్లాడినా వీడియో కాల్ చేసింది అమ్మతో. నేనైతే ఏం చూడలేదు. నీకు వీడియో కూడా చూపిస్తాను, నీకు మన దాంట్లో ఉంది. నేను చెప్తున్నా కదన్నా, చాలా బర్దెగించేసింది మీ వైఫ్. అంటే ఆమె ఏం చేస్తుందంటే క్లియర్గా ఇక్కడ ఆమె పైసలకి బట్టలు ఇప్పి చూపించేస్తుంది అన్న. ఎవరికి పడితే వాళ్ళకి చూపించేస్తుంది. ఆమెకి ఎందుకు వీడియో కాల్స్ వస్తున్నాయి అనుకున్నాం అన్నిగానము. ఆ కొడుకులు ఏం చేస్తారంటే చూస్తారు, చూసి ఇంకా వాళ్ళు ఏదో చేసుకుంటారు.
ఇప్పుడు నువ్వు ఇంతగానో ఏడవకన్నా, నువ్వు ఏడుస్తేనే నువ్వు అప్పటి నుంచి వెళ్ళి చెప్పు. ఇక అయ్యి దీని పరిష్కారం ఆలోచించాలి అంతే. ఇప్పుడు ఏడిస్తే ఏం రాదు, అర్థమవుతుందా? నువ్వు నీ ఫ్యామిలీ కోసం నువ్వు పోయినావు దుబాయ్కి సంపాదించి పెడదామని. ఇంకా నీ పిల్ల ఏం చేసింది ఇక్కడ? ఎక్కువ పైసలకే మరిగింది. ఇప్పుడైతే ఇగో నేను ఇప్పుడు మళ్ళీ కాల్ చేసి నేను ఏమంటానంటే ఆమెకి, మేడం ఇట్లా ఏమంటారు డైరెక్ట్ వస్తారా, ఇప్పుడు అంతా చేసింది, ఇప్పుడు ఎక్కువ పైసలకి ఇది కూడా చేస్తుంది అని చెప్పేసి పక్కా చేస్తుంది. ఇది కూడా చేయడానికి వెనకకు పోరు. ఇప్పుడు డైరెక్ట్ వీడియో నేను అంటున్నాను, తప్పుగా అనుకోకన్నా, నీకు తప్పుగా అనిపించవచ్చు, కానీ వాస్తవం నేను నీకు చెప్తున్నా, అర్థమవుతుందా? నువ్వు నాకు ఒక అన్నలాగా నేను నీకు వాస్తవం చెప్తున్నా. ఇది కూడా చేయడానికి వెనకకు పోదామె. కాబట్టి నేను ఇప్పుడు కాల్ చేసి, మేడం ఎక్కువ పైసలు ఇస్తా, ఇట్లా వస్తారా నైట్ అని చెప్పేసి అన్నప్పుడు నువ్వు డైరెక్ట్ పట్టేసుకో. ఆగేమో మెసేజ్ చేసింది, ఆగు, మెసేజ్ చేసిందన్న. హైలైట్ ఏందనుకున్నా ఇంకోటి, నా షర్ట్లు ఇప్పించేసి అన్నా, ఇగో నా షర్ట్ ఇప్పిన ఈ ఫొటోస్ స్క్రీన్ షాట్లు తీసుకుంది అన్నో. కనిపిస్తున్నా? సో గైస్, కింద వీడియో కాల్ ఏమో వాయిస్ మెసేజ్ పెట్టింది, ఆగు. కొట్టు ఏందంట ఏమన్నది? నా వాయిస్ వినిపిస్తలేదు సరిగ్గా. అదిగా ఇందాక కొట్టిన 1000 కొట్టు, లేకపోతే ఈ ఫొటోస్ వైరల్ చేశారు. విన్నావా? ఇందాక కొట్టిన ఫోన్పేకి 5000 కొట్టు, లేకపోతే వైరల్ చేసేస్తా అని అంటుంది. ఇట్లనే సంపాదిస్తుందా ఏంది ఇది పైసలు? నేను అంటున్నాను, తప్పుగా అనుకోకన్నా. నీ వైఫ్ అని చెప్పి తిడుతున్నా అని చెప్పేసి ఏమనుకోకు. నేను చెప్తున్నా కదా, ఇది చాలా టూ మచ్ అన్న. ఇది నాకు ఎందుకు ఇప్పమంటుందో షర్ట్ అని చెప్పేసి నేను అనుకున్నా. నా షర్ట్ ఇప్పమని చెప్పేసి నా షర్ట్ ఇప్పిన స్క్రీన్ షాట్లు తీసుకొని నాకు అవి పెట్టి, ఇందాక కొట్టిన పైసలకి 5000 కొట్టు, లేకపోతే వైరల్ చేసేస్తా అంటుంది. ఏందన్నా? కాల్ చేద్దాం మాకు. అమ్మా ఇది లైవ్లో ఉంది, దగ్గర మాట్లాడదాం. డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడతా. ఏం కథలన్నా ఇవి? మర్యాదగా కొట్టిన పైసలకి పైసలు ఏమంటారు ఫోన్పే కొట్టు అది ఇది అని అంటుంది. పిచ్చి లేచిందా ఏమన్నా? లేకపోతే స్కామ్ చేస్తుందన్న, పక్కా స్కామ్ చేస్తుంది, 100% స్కామ్ చేస్తుంది. నేను ఏమంటున్నా, ఇప్పుడు నేను కాల్ చేస్తా, డైరెక్ట్ కాల్ చేసి నేను మాట్లాడతాను అతను. ఎట్లా మాట్లాడతా అంటే, ఇలా కూర్చొని నువ్వు కూర్చొని నేను చెప్తా. నేను ఏమైతే ఎట్లా మాట్లాడతా అంటే, ఇప్పుడు ఆమె పట్టుకోనికే మనకు ఒకటే ఛాన్స్ అన్న, ఇదొకటే ఉంది ఛాన్స్. ఆమె పైసలు పంపి అని చెప్పేసి అంటుంది. నేను ఏమంటా అంటే, సరే పైసలు ఇస్తా కానీ క్యాష్ ఉన్నాయని చెప్పేసి నేను ట్రాప్ చేస్తా. ఇప్పుడు ఈజీగా దొరుకుతుంది. ఇంకా అది అవసరం లేదు ఇంకా మనకి. ఇట్లా ఏమంటారు, ఆమెను ఇక్కడ రప్పించడము, ఇట్లా పైసలు ఇస్తా వస్తావా నైట్కి అన్నట్టు అడగడము. ఆమెనంటే ఆమె దొవ్వుకుంది గొవ్వ. సరే నేను ఇప్పుడు కాల్ చేస్తా, గమ్మునుండు, నువ్వు ఏం మాట్లాడాలి, నీకు ఎంతో కోపం వచ్చినా నువ్వు గమ్మునుండు.